అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటూ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లా ఇల్లాహ ఇలల్లాహ మహ్మద్ రసూలుల్లాహ్ అని సాగిపోయే ప్రార్థనతో ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు సంప్రదాయబద్ధంగా అత్యంత విశిష్టమైన రంజాన్ మాసాన్ని నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయ మార్గానుసరణ, సర్వమానవ సహోదరత్వం వంటి గుణాలు పెంపొందింపజేయడానికి సర్వశక్తి గల, సర్వవ్యాప్తి గల, సర్వసాక్షి అయిన అల్లాహ్ రంజాన్ మాసాన్ని ప్రసాదించాడు. దివ్య ఖుర్రాన్ అవతరించిన రంజాన్ మాసాన్ని ముస్లిములు ఎంతో పవిత్రంగా భావించి ఈ నెలలో ఉపవాసాలు, నమాజులు, ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేపడతారు. రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్తో ముగుస్తుంది. ఈద్ ఉల్ ఫితర్ అంటే దానాల పండుగ. ప్రత్యేకించి దానాలకంటూ అంటే దానం చేయడానికి ఒక పండుగ అంటూ ఇస్లాం మతంలో మాత్రమే ఉందనిపిస్తుంది. అరబ్బీ భాషలో రంజ్ అంటే దగ్ధం కావడం, అంటే కాలడం అని అర్థం. నెల రోజుల పాటు నిబద్ధతతో చేసిన ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింపజేయడంతో మనసులోని మలినాలు ప్రక్షాళనమై సర్వ పాపాలు దహించబడతాయనే ఉద్దేశంతో ఈ మాసాన్ని రంజాన్ అని పిలిచారు. రంజాన్ నెలలో ప్రత్యేకమైనది, విశిష్టతను సంతరించుకున్నది ఉపవాస దీక్ష. ఈ రంజాన్ మాసంలో 30 రోజులు రోజా అంటే ఉపవాసం చేయడం వల్ల ఆకలి దప్పుల బాధ అనుభవంలోకి వస్తుంది. అన్న పానీయాల విలువ తెలుస్తుంది. తినడానికి తిండి లేని అభాగ్యుల దీనస్థితి అర్థమై వారి పట్ల సానుభూతి కలుగుతుంది. తోటి వారిని ఆదుకోవాలన్న స్పృహను ఈ ఉపవాసాలు తట్టి లేపుతాయి. ఇలా రోజా పరిమళాలు మానవత్వాన్ని వికసింపజేస్తాయి. నిష్ఠగా రోజాలు అంటే ఉపవాసాలు పాటించే వారిని అల్లాహ్ ఎంతగానో ప్రేమిస్తాడని ఖురాన్లో చెప్పబడింది. ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధను తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం అని ఖురాన్ ఉద్బోధించింది. ఆర్తులను ఆదుకోకుండా ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా దైవానుగ్రహం లభించదని మహమ్మద్ లిఖాయత్ ఉద్దీన్ పేర్కొన్నాడు. అందుకే ముస్లిం కుటుంబ ఫిత్రాదానాన్ని లెక్కించి దానం చేసి పేదలను ఆదుకోవాలి. ఇహ ఈ 30 రోజులు ఉపవాస దీక్ష చేసే విధానం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉపవాస దీక్ష సహర్తో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. సూర్యోదయానికి గంటన్నర ముందు తీసుకునే ఆహార నియమాన్ని సహర్ అంటారు. సూర్యాస్తమయాన ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, అల్పాహారం తీసుకొని నీరు త్రాగి ఆ రోజు ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. సహర్కి ఇఫ్తార్కి మధ్యలో ఏమీ సేవించరాదు. ఆఖరికి నోటిలో ఊరే లాలాజలాన్ని సైతం మింగరాదు. అలా మింగితే దీక్ష పూర్తి కాదని మత గురువుల బోధ. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేయడం వల్ల వ్యసనాలను జయించడం, జీర్ణశక్తి పెరగడం, క్రమశిక్షణ, సేవాభావం, ఆధ్యాత్మిక భావాలు అభివృద్ధి పొందడం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. అందుకే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్. ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయిక రంజాన్. అయితే భారతదేశంలో అక్కడక్కడ మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఏ మతము ఘర్షణలను ప్రోత్సహించలేదు. మారణ హోమం జరపాలని బోధించనూ లేదు. పరస్పరం ప్రేమానురాగాలు పంచుకోవడంలోనే సుఖ సంతోషాలుంటాయనేదే ఎల్ల మతముల సారం. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము, హృదయమే మతము. కృష్ణుడో క్రీస్తో మహమ్మదో, గీతయో బైబిల్ ఖురానో ప్రేమనే బోధించలేదా, ద్వేషమును నిరసించే కాదా. ఏది హిందూ,
ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము. అందువల్ల భారతీయులందరూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ మతాలకు అతీతంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.